నిలిచారని వీరిద్దరూ ఆర్ఎస్ఎస్ బ్రదర్స్ అంటూ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేటీఆర్కు పని పట్టలేదని అన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థులే దొరకక ఎన్నికల బరి నుంచి పారిపోయినోడివి అని విమర్శించారు. ఇక కాంగ్రెస్కు లోపాయికారి సపోర్టు చేస్తున్నది మీరేనని అన్నారు. అందుకే కాళేశ్వరంలో ఫోన్ ట్యాపింగ్లు, బామర్ది ఫామ్ హౌస్లో ట్రక్ కేసులు, ఇక ఫార్ములా ఈరీ స్కామ్లో ఖచ్చితమైన ఆధారాలున్నా మిమ్మల్ని ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. నిజమైన కేఆర్ బ్రదర్స్ కేటీఆర్ రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. నాపై లీగల్ నోటీసులు ఇచ్చి పారిపోయిన పరికెప్పిందవు నువ్వు అంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన సవాల్ను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. డేటు, టైము, వేదిక ఫిక్స్ చేయమని బండి సంజయ్ కోరారు. పిచ్చ బతుకులేదు ఇంకా ఆకారం పోలేదు. నన్ను ఇంకొకసారి అంటే నీ బండారం అంతా నీ మొత్తం నీ చరిత్ర మొత్తం పడేవాడు మొత్తం దాట నాకు సవాల్ చేయడానికి నా సవాల్ చేయి. చరిత్ర సిద్ధమని చెప్పాను. నీ చరిత్ర బయట పెట్టడానికి నేను సిద్ధము. పర్సనల్ గా పోవద్దనే పోతలేను. నువ్వు నా సవాళ్ళకి సిద్ధమా చెప్పు. నీ బయట పడతాను. లీగల్ నోటీస్ ఇచ్చినావు. పిరికి పందులకి పారిపోయిన పిరికి పందవు నువ్వు. అసలు నీ అయ్య లేకుండా నీ కుక్క దగ్గర మళ్ళీ చెప్తున్నా. కేసీఆర్ అనే వ్యక్తి కాదు అంటురా. రాను చెప్పుతో కొడతాను నేను. అమెరికా నుండి కూడా అడిగిన వాడివి. నీకు తెలంగాణ ఉద్యమం తెలియదు. దెబ్బతిన్నది మేము. కేసులు భరించేది ఇక్కడ పేదోళ్ళు. నువ్వు ఛాయలు పోసి, దోశలు వేసి, కూరగాయలు అమ్మి, హోటల్ దిగి, జేఎస్ఎం ధర్నా వేస్తే మధ్యలో పిట్టుకోళ్ళ జెండా పెట్టి జై జై అని నువ్వు రాజకీయ పప్ప కట్టుకునే మూర్ఖునివి. ఒక ఫాల్తు రాజకీయ నాకునివి. నువ్వు నా గురించి మాట్లాడేది. నేను మా నాయన పేరు చెప్పి రాజకీయాలు రాలే. మా తాత పేరు చెప్పి రాజకీయాలు రాలే. డైరెక్ట్ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి నమ్మిన సిద్ధాంతం కోసం మొదటి నుంచి ఫైట్ చేసి కేసులు భరించి జైళ్ళకు పోయి లాఠీ దెబ్బలు తిని వచ్చిన కార్యకర్తలు సామాన్య కార్యకర్త నేను. నువ్వేం చెప్పు. మీ అయ్యా ఉద్యమకారులుగా చలామణి అయితే ఉద్యమం తీవ్రంగా నడుస్తున్న సమయంలో నువ్వు దోషాలు వేసి ఫోటోలు దిగి ఉద్యమకారులుగా నటించి అమెరికాలో చిప్పలు కడుగుతున్నా. నువ్వు రాజకీయ నాయకుని అవతారం ఎత్తి ఏం తెలియకుండా ఏం లేకుండా వచ్చి అక్కడ మహేందర్ రెడ్డి క్యారేసిన టికెట్ నీకు ఇప్పిస్తే